సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం. మనకి పడదు అనుకున్న అమ్మాయి తనే వచ్చి మనకు ప్రపోజ్ చేస్తే నా లైఫ్లో కూడా అదే జరిగింది. ఐ లవ్ యూ జగదీష్. వచ్చావా? సరే, ఒక 5 minutes. తనే రియా. జగదీష్, ఎలా ఉన్నాను? ఇంత అందమైన అమ్మాయి కోసం 5 సంవత్సరాలేంటి, జీవితాంతం వెయిట్ చేసిన తప్పలేదన్నంత అందంగా ఉన్నా. ఈ డైలాగ్ నచ్చలేదంటే అసలు వర్కౌట్ అవ్వదు. సో ఎలా ఉన్నాను? నైస్. అంతేనా? అంటే నేను ఎలా ఉన్నానో మొత్తం డిస్క్రైబ్ చేస్తావేమో అనుకున్నాను. అవునా? అలా చేస్తే నీకు నచ్చదు కదా. అలా అని నేను చెప్పానా? ప్రేమించినపై పొగుడుతుంటే బయటికి మాత్రం హే చాలు ఎక్కువైంది అని అంటాం, కానీ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చెప్పేసిన బాగున్నా. రియా ఒక్కసారి మళ్ళీ వచ్చి ఎలా ఉన్నాను అడగవా? ఎందుకు? ప్లీజ్ రియా, ఒక్కసారి ప్లీజ్. సరే, ఛాన్స్ వచ్చింది, చెడగొడుకోకు. నువ్వు అనుకున్నట్టు చెప్పే. ఎలా ఉన్నాను? ఇంత అందమైన అమ్మాయి కోసం 5 సంవత్సరాలేంటి, జీవితాంతం వెయిట్ చేసిన తప్పులేదనంత అందంగా ఉన్నా. పిల్ల బచ్చలు బిహేవ్ చేస్తున్నా కదా. పద. ఎక్కడికి? తెలీదు. మరి ఎందుకు రమ్మన్నా? నిన్ను చూడాలనిపించింది, రమ్మన్నాను. సో నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా పర్లేదు, నేను వస్తా. దేవుడా, లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయితో బయటకు వచ్చా. ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకో. భగవంతుడు ఎంత గొప్ప అందం ఇచ్చేసాడు, హైట్ ఇవ్వడం మర్చిపోయాడు. వీడికి కూడా ఉన్నాడేంటి? అమ్మని అమ్మ, దొరక్క ఇడికే దొరకాలా? వీడు అళ్ళ ఉన్నాడు. ఏమైంది? అటుపక్క లొకేషన్ బాగాలేదంట, ఇటుపక్క వెళ్దా. అమ్మ నా కొడక, అమ్మని అమ్మ ఫాలో అయిపోతున్నాడు. నాన్న జగ్గు. ఎవరైతున్నా? మా బాబాయ్. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏమో నాకేం తెలుసు. ఎక్కడేం చేస్తున్నావు? అదే 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 నసుకుడొద్దు. ఎక్కడేం చేస్తున్నావు? ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయా? ఈ అమ్మాయి ఎవరు? సనుగుడొద్దు, సమాధానం చెప్పు. ఏం చెప్పలే. ఈ అమ్మాయి నీ కూతురు లాంటిది, నీ కూతురు ఫ్రెండ్. నా కూతురు లాంటిది నా కూతురు ఫ్రెండా? మరి నా కూతురు లాంటిది నా కూతురు ఫ్రెండ్ అయితే ఇక్కడ నీతో ఏం చేస్తుంది? నీ కూతురు లాంటి ఈ అమ్మాయి నీ కూతురు బయటికి వెళ్దాం అనుకున్నారు, కానీ నీ కూతురు బయటికి రానని చెప్పడంతో నీ కూతురు లాంటి అమ్మాయి నాతో బయటకు వచ్చింది. అవునా? మరి నా కూతురు బయటికి రానన్నప్పుడు నా కూతురు లాంటి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోకుండా నీతో ఎందుకు ఇక్కడ ఉంది? అది
నీ కూతురు అంటే ఏదో అరికత్తులు నువ్వు అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? నీ కూతురు ఈ అమ్మాయి ఎవరు, నీతో ఇక్కడ ఏం చేస్తుంది? ఫాస్ట్గా చెప్పు, లేదా మీ నాన్నకు ఫోన్ చేస్తాను. ఏం చెప్పంటావు? ఏమో బాబాయ్ పిన్ని కూడా నీతో పాటు బయటకు వచ్చిందా? పిన్నా? ఎక్కడ? అక్కడ. పద పద పద. ఎవరు లేరే. వీళ్ళెక్కడ? అమ్మ నా కొడుక, నన్నే మోసం చేస్తావరా? నీ సంగతి చెప్తానుండు. వీళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఈ వెధవ గురించి మొత్తం చెప్పేయాలా. ప్లీజ్ బాబాయ్, నాన్నకు చెప్పకు బాబాయ్. నీ కాల్ పట్టుకుంటా బాబాయ్. ఆల్రెడీ పట్టుకున్నావు కదా. అవును కదా, అయినా సరే నువ్వు ఏది పట్టుకోమంటే పట్టుకుంటా బాబాయ్. నాన్నకు చెప్పకు బాబాయ్. ఫస్ట్ నువ్వు లేకరా. చెప్పవు కదా. ఏ ఫస్ట్ లేక. అర్థమైంది. ఇప్పుడు చెప్పు, ఎవరా అమ్మాయి? ఫ్రెండ్ బాబాయ్. నిజం చెప్పు. నిజంగానే ఫ్రెండ్ బాబాయ్, అంతకుమించి మా మధ్య ఏమీ లేదు. అవునరా, ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? స్టార్ట్ చేసి. మీ అమ్మ నాన్న నీ కోసం ఎంత కష్టపడుతున్నారా? బాగా చదువుకోకుండా ఇలా అమ్మాయిలతో తిరుగుతావా? సిగ్గనిపించట్లేదురా నీకు? తప్పు చేస్తున్నావురా, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇలా అమ్మాయితో తిరగడం చాలా తప్పురా. బేబీ చూసావా, ఇలా చెప్తున్నానా లేదా అప్పుడే బేబీ అని పిలుస్తుంది. నన్ను కాదు బాబాయ్, ఎవరు? ఆంటీ. ఆంటీయా? ప్రకాష్ బేబీ. ప్రకాష్ బేబీయా? ఇది ఇప్పుడే రావాలా ఇక్కడికి? ఇక్కడ ఏం చేస్తున్నావు? రా, ఐస్ క్రీమ్ తింటూ బీచ్ లో తిరుగుదాం. ఐస్ క్రీమా? నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ కొంటూ ఉండు, నేను వచ్చేస్తాను. సరే బేబీ, ఐ లవ్ యూ. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అలా చూస్తున్నావేట్రా? ఫస్ట్ ఆ విగ్గి తీసే. మీ బేబీ మా పిల్ల లేదేంటి? మీ చిన్న పిన్ని. అమ్మాయిలతో తిరగడం తప్పన్నా? మరి నువ్వేం చేస్తున్నావు? అంటే మా అమ్మాయి కాదు కదా. పంచులేస్తున్నావు. ఉండి పిన్నికి ఫోన్ చేస్తాను. పిన్నికి ఫోన్ చేస్తే చంపేస్తుందిరా బాబు. పిన్ అంటే అంత భయం ఉన్నాడువి, ఎందుకు ఇవన్నీ? మీ నాన్న అంటే నీకు భయమే కదా, మరి నువ్వు అమ్మాయితో తిరగట్లా? ఇది అంతే, ఫీలింగ్స్ రా, కంట్రోల్ చేయలేం, బయటికి వచ్చేస్తాయి తన్నుకొని. నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటి, నీకు ఫీలింగ్స్ ఏంటి? ప్రేమకు వయసుతో సంబంధం లేదురా. అవునా? సరే, అది పిన్నికి ఫోన్ చేస్తాను. ఊరిక మాట్లాడితే పిన్నికి ఫోన్ చేస్తానంటావు. వద్దురా బాబు, నువ్వేం చెప్తే చేస్తాను, చెప్పు. నీ మ్యాటర్ నీ ఇంట్లో చెప్పకుండా ఉండాలంటే? నీ మ్యాటర్ నేను ఇంట్లో చెప్పకూడదు, అంతే కదా? అంతే. ఓకే. ఓ, ఇక్కడ ఉన్నావా? ఏమైంది? అంతా ఓకే, మేనేజ్ చేసేసా. ఓకే. ఎక్స్ప్రెషన్స్ ఏమో తేడా ఉన్నాయండి. నీకేమైంది? ఏమైంది? ఏం లేదు. మరెందుకు అంత సీరియస్గా ఉన్నావు? లేదు, నేను నార్మల్గానే ఉన్నా. ఓ, ఓకే. నేను నీ ఫ్రెండ్నా? అంతకుమించి మన మధ్య ఏం లేదా? ఓహో, దాని గురించా నీ కోపం? నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గా? అలా కాదు రియా, నువ్వు నా లవర్ అని మా బాబాయ్కి తెలిసిందనుకో, ఇంట్లో చెప్పేస్తాడు. చెప్పని, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. నేను డైరెక్ట్గా చెప్పడం వేరు, ఇలా వేరే వాళ్ళ దగ్గర తెలియడం వేరు. అందుకే నువ్వు ఫ్రెండ్ అని చెప్పా.
అబ్బా సారీ రియా. సారీ. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసా. 5 అడుగుల అమ్మాయి 6 అడుగుల అబ్బాయిని భయపడుతుందంటే చూసి నవ్వేవాడిని. కానీ ఇప్పుడే తెలుస్తుంది అది నిజమే అని. సరే వెళ్తాను. బాయ్. బాయ్. ఒక 10 seconds ఉంటావా? ఓకే ఉంటా. 1 2 3 4 5 6 7 7 8